హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. తక్కువ బడ్జెట్ లో హెచ్డిహెచ్ఎంఆర్ ప్లస్ డబ్ల్యూపీసీ కబోర్డ్లు. ప్రసాద్ గారు చూడండి, ఇదిగోండి ఎరగొట్టేవరు. సార్లే ఇంక దిగు నువ్వు చూడండి ప్రసాద్ గారు. ఇదిగో ఆ అబ్బాయి చూడు, ఆ అబ్బాయి అంటే సన్నగా ఉన్నాడు. ఆ అబ్బాయి సన్నగా ఉన్నాడు, ఈ అబ్బాయి చూడు ఎంతలా ఉన్నాడు. మరి ఇది అంటే ఇక్కడ అందరూ మరమేకులు ఊడిపోతాయి, ఊసిపోతాయి అంటున్నారు. ఇక్కడ ఏం మాయ చేయలేదు, మంత్రం చేయలేదు. మీకు మొత్తం బందులు కూడా చూపిస్తాను. ఈ నీవు డోర్ కూడదు అమ్మ, ఇట్లా పక్కరా, నువ్వు ఇటు పక్కరా నీవు డోర్కి. అది నువ్వు కూడా అడ్డు నీవు డోర్కి. చూడండి ప్రసాద్ గారు, హెచ్డిహెచ్ఎంఆర్ ఈ సీట్ ఇది. చూడండి కాళ్ళు కింద ఏం ఆడతలా. అదిగో చూడండి, అటు వాడు హెచ్డిహెచ్ఎంఆర్ డబ్ల్యూపీసీ ఫ్రేము చెదల పట్టకుండా చేయడం జరిగింది. ఈ వీడియో త్వరలో మీ ముందుకు వస్తుంది. మొత్తం ఫైనల్ అయినాక వర్క్ ఎట్లా ఉంటుందని వచ్చి వీయడం జరిగింది. మీకు ఇక్కడ తేడా గురించి 2 డోర్లు బిగియడం జరిగింది. డబ్ల్యూపీసీ ఒక పక్క, హెచ్డిహెచ్ఎంఆర్ ఒక పక్క. సార్లే దిగు. స్క్రూ కూడా ఒక్కొక్క స్క్రూనే వేసింది ప్రసాద్ గారు. చూడండి, ఒక స్క్రూనే అది, 2 స్క్రూస్ కూడా వేయలేదు. చూడండి, 3 బెజ్జాలు ఖాళీ ఉంటాయి. ఇటు కూడా అంతే. ఏం లేదండి, పని చేత కాకపోయినా మెటీరియల్ తేడా తక్కువ రకం తెచ్చుకున్నా మరమేకులు ఊడిపోతాం. పని చేత కాకపోవటం 100% దానికి మోసపోవటం జరిగిద్ది. ఓనర్ అనే అతను ఇది హెచ్డిహెచ్ఎంఆర్ యాక్షన్ తీస్తా. ఇదిగో సార్, ఆ బోర్డు కూడా చూపిస్తాను మీకు. ఇది న్యూవుడ్ డోర్లు మొత్తం. ఫ్రేమ్ అంతా డబ్ల్యూపీసీ మనకు. ఎందుకంటే ఇదిగో ఇక్కడ బాత్రూమ్ ఉంది, ఇది తాళం వేశారు బాత్రూమ్. ఇది ఇక్కడ నుంచి చెమ్మొచ్చే అవకాశం ఉంది కాబట్టి న్యూవుడ్ అయితే ఉబ్బిద్ది కాబట్టి అందుకని ఇదంతా డబ్ల్యూపీసీ ఫ్రేమ్ వేసాము. ఇదంతా ఇది మొత్తం వాళ్ళ బడ్జెట్ లో కబోర్డ్లు కావాలి. ఈ 4 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 4 అద్దెకిచ్చాయి. రఫ్ అండ్ డఫ్ ఎంత ఇది చేసినా కూడా మనకి ఇది న్యూవుడ్ హెచ్డిహెచ్ఎంఆర్ వాడాం, ఇది డబ్ల్యూపీసీ వాడాం మొత్తం. అట్లా ఇదంతా ఇట్లా చేసాము. మీకు ఇది కూడా మారుతాలి. మనకి చూపించడానికి కస్టమర్కి డబ్ల్యూపీసీకి హెచ్డిఎంఆర్ తేడా చూపించడానికి నన్ను ఇట్లా బిగియడం జరిగింది. నెక్స్ట్ కిచెన్ చూద్దాం. జస్ట్ కిచెన్ ఎందుకంటే వాటర్ పోతా తడిసింది కాబట్టి కిచెన్ మొత్తం డబ్ల్యూపీసీ వాడడం. కిచెన్ మొత్తం డబ్ల్యూపీసీ వాడడం. వాటర్ పోతే తడిసింది కాబట్టి కింద భాగం ఇదంతా వాటర్ పోతాం. మనం పొయ్యి ఉంటుంది ఇక్కడ, మిక్సీలో ఏదైనా పాలు పొంగినా నీళ్లు పొంగినా నెయ్యి పొంగినా కూడా మనకి తడిగా పాడవకుండా డబ్ల్యూపీసీ మొత్తం ఫ్రేమ్ అంతా డబ్ల్యూపీసీనే మొత్తం. ఎక్కడ వాడినా పైన మొత్తం మళ్ళీ హెచ్డిహెచ్ఎంఆర్ న్యూవుడ్ వేయించాం. ఇవన్నీ గ్లాస్ డోర్లు. మీకు బడ్జెట్ లో ఈ వర్క్ చేయడం జరుగుతుంది. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియో ఫుల్ మొత్తం ఫైనల్ అయినా కూడా చూపిస్తాము. అంత ముందు ఈ వీడియో తీద్దాం. పెయింటింగ్ అయిన ముందు మీకు ఎట్లా ఉంటుందో అవగాహన కోసం ఈ వర్క్ చేయడం జరిగింది. వర్క్ చూపించడం జరుగుతుంది మీకు. గుంటూరులో డబ్ల్యూపీసీ అండ్ హెచ్డిహెచ్ఎంఆర్ కాంబినేషన్ లో వర్క్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి, ఇది మొత్తం డబ్ల్యూపీసీ ఫ్రేము మొత్తం. చూడండి, ఇదంతా డబ్ల్యూపీసీ ఫ్రేమే మొత్తం. మీకు దీని గురించి ఎందుకంటే మన కస్టమర్లు కొంతమంది బడ్జెట్లో కావాలండి. మరి మీది ఓన్లీ డబ్ల్యూపీసీ అంటే బడ్జెట్ ఎక్కువైపోతుందని కొంచెం బడ్జెట్లో కావాలంటున్నారు. అందుకని ఇట్లా ఇక్కడ చేయడం జరిగింది. 4 డబల్ బెడ్రూమ్లు. దీని గురించి మొత్తం మీకు పూర్తిగా చూపిస్తాను. చూడండి ఒక్కసారి. ఇది కిచెను. ఇందాక చూసింది మాస్టర్ బెడ్రూమ్. కిచెన్ ఇట్లా వచ్చింది. ఇది ఈ బెడ్రూమ్ ఒకటి. మొత్తం డబ్ల్యూపీసీ ఫ్రేమే. డోర్ వచ్చేసరికి హెచ్డిహెచ్ఎంఆర్ వచ్చింది సార్. చూపిస్తాను, అది కూడా హెచ్డిహెచ్ఎంఆర్. అనుకోండి సార్, హెచ్డిహెచ్ఎంఆర్. ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చేది, మేము ఇచ్చేది కాదు. ఇది కంపెనీ తయారు చేసేది యాక్షన్ టెస్ట్ సార్. ఇది హెచ్డిహెచ్ఎంఆర్ వాటర్ ప్రూఫ్. వీటికి డోర్లు అన్నీ ఇవి వస్తాయి మనకి. వెనకమాల లామినేషను పెయింటింగ్ చేసే పనిలా ఏదన్నా బాత్రూమ్ పక్కన ఏదన్నా బూజు వచ్చినా తడిచి బూజు వచ్చింది. వాటర్ లేదా గోడలో ఏదైనా లీకులు వచ్చినా అప్పుడు బూజు వచ్చింది. అక్కడ తడిచి ఉబ్బిద్ది. అట్లా తడిసినా కూడా పాడవకుండా వెనకమాల ఏమన్నా లామినేషన్ ఫ్రీ ల్యామ్ వచ్చింది. చూసుకోండి, ఇది ఇటు పక్క మనం నచ్చిన కలర్ పెయింట్ వచ్చింది. అది ఇటు పక్క
చూపిస్తాం మీకు కింద డోర్లు బిగించినవి కూడా. అది దీనివలన ఉపయోగం ఏంటంటే మనకి కిచెన్ మొత్తం మళ్ళీ డబ్ల్యూపీసీనే, మొత్తం శాంతం కింద మొత్తం డబ్ల్యూపీసీనే వాడటం జరిగింది. ఏది డోర్లు కూడా చూపిస్తాం మీకు కింద. ఇదిగోండి, ఈ కోస్ట్ బ్రాండ్ వాడాం, మొత్తం డబ్ల్యూపీసీనే. ఇది కింద కిచెన్ వాడికి మొత్తం డబ్ల్యూపీసీ వాడు, ఎందుకంటే ఇక్కడ వాటర్ పోతే తొలింది కాబట్టి పాడవకుండా. ఇది పైన మళ్ళీ మొత్తం ఇదంతా హెచ్డిహెచ్ఎంఆర్. అది నేను చూపించినట్టుగా ఇక్కడేమో స్లైడింగ్ డోర్ ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ కి బ్లాక్ బోర్డ్ వాడాం. ఇక్కడ ఇది పెద్దదయ్యేసరికి ఈ పక్క ఓపెన్ డోర్ ఒకటి ఇచ్చాం. ఇక్కడ మధ్యలో చెరుపులు వస్తాయి. ఇది బ్లాక్ బోర్డు స్లైడింగ్. ఫ్రేమ్ అంతా డబ్ల్యూపీసీ. మొత్తం ఇది బ్లాక్ బోర్డ్, మొత్తం ఓపెన్ డోర్ ఇచ్చాము. ఇదిగోండి, లోపల చెమ్మ వచ్చిన కూడా పాడవకుండా చదల పట్టేది ముందు ఫ్రేమ్ పట్టిద్ది. ఫ్రేమ్ తర్వాత చిన్నంగా డోర్కి వచ్చింది. స్టార్టింగే మనకి డోర్ పట్టదు ఎప్పుడు కూడా. ఆ డోర్ కూడా ఎప్పుడు పట్టిద్ది అంటే మనం ఏదన్నా ఇన్కేస్ ఒక 3 నెలలు లండన్ ఏదైనా యుఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్కువ మంది వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారని చెప్పి ఒక 3 నెలలు 6 నెలలు అట్లా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇల్లు ఇచ్చేసి ఆ టైంలోనే మనకి చదరనేది అటాక్ అయింది. మామూలుగా అయితే కొంచెం మనం ఇంట్లో ఉండి వాడుతూ ఉంటే శుభ్రంగా చూసుకుంటా ఉంటే చదర అనేది మామూలుగా రాదండి. ఒక్కొక్క నెలను బట్టి ఒక నెల అంటే మొత్తం చదిలే ఉంటుంది. వాళ్ళు జాగ్రత్త పడాలి. మిగతా వాళ్ళు అంటే కొంచెం చూసుకుంటా జాగ్రత్త పడితే ఈ ఇబ్బందులు రావు. ఎందుకంటే చాలా మంది మనం అంతంత బడ్జెట్ పెట్టలేము. ఇక్కడ 4 డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు రెంట్ పర్పస్ ఇవ్వాలా. అద్దెకి వచ్చిన వాళ్ళు కొంతమంది బాగా సొంత ఇల్లు చూసుకుంటారు, కొంతమంది అద్దె కడుతున్నాం కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడతారు. ఇక్కడ మనం ఎవరిని ఏమంటానికి లేదు. చిన్నపిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఇందులో నేను ఎవరిని తప్పు పట్టేది నేను చెబుతున్నా. అందుకని కస్టమర్కి నన్ను అడిగాడు. ఆయన యుఎస్లో ఉంటాడు, అక్కడ చూసిన యూట్యూబ్, లండన్లో ఉంటాడు సార్ గారు. యూట్యూబ్ చూసి నాకు వర్క్ ఇచ్చారు. ఇందులో కూడా తక్కువ రకం కూడా ఉంది. నేను హెచ్డిహెచ్ఎంఆర్ అది ఫ్రీ 1 సైడ్ లామినేషన్ కావాలన్నా, మామూలుగా అయితే 1 సైడ్ లామినేషన్ తక్కువ మంది వస్తారు, లోపల ఏదో పూసేద్దాం అయిపోయింది అనుకుంటారు. ఇది సీట్ కూడా మంచి కాస్ట్. అడుగు వచ్చేసరికి 115-120 దాకా పడుతుంది. ఇది వచ్చేసరికి ఎస్ఎఫ్టీ అది కనుక్కోండి మార్కెట్లో మీరు ఎక్కడ ఉంటే. ఇక్కడ వచ్చేసరికి ఇదో పోర్షన్ అదో పోర్షన్ అట్లా. ఇది డబ్ల్యూపీసీ ఇవ్వడం జరిగింది. మొత్తం హెచ్డిహెచ్ఎంఆర్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మ్యాక్సిమం. అది ఉంటా. మళ్ళీ నెక్స్ట్ మనం ఇది మొత్తం పెయింటింగ్ వేసినా కూడా వీడియో చూపిస్తాను. ఎట్లా వచ్చింది అవుట్లుక్ అయిపోయినాక ఎట్లా వచ్చింది అనేది మీకు మొత్తం పూర్తి వీడియో చూపిస్తాను. అంతవరకు నమస్తే, బాయ్.